హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలో టీవీ ఎలక్షన్ స్పెషల్. గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటలా నిలిచిన అనంతపురం జిల్లాలో వైసీపీ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. అటువంటి వాటిలో కదిరి ఒకటి. గత ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న అతర్చంద్ పాషా ఆ తర్వాత వైసీపీ గుటికి చేరాడు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి తన సహచరుడు కందికుంట వెంకట ప్రసాద్ పై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ తర్వాత అధికార పార్టీలో చేరిపోయారు. అయితే ఈసారి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా కందికుంటను బరిలోకి నిలిపి గెలవాలని చూస్తోంది. మరోవైపు వైసీపీ కూడా డాక్టర్ని పోటీలో దింపి గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. కదిరిలో రాజకీయాలు ఎప్పుడూ విలక్షణంగా ఉంటాయి. ఇక్కడ అత్యధికంగా కాంగ్రెస్ 6 సార్లు విజయం సాధించగా టీడీపీ 3 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, బీజేపీ 1 సారి, వైసీపీ మరోసారి విజయం సాధించాయి. కేవీ వేమారెడ్డి ఇక్కడి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ నుంచి కందికుంట వెంకట ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత అతను నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో కందికుంట గెలుపు ఖాయమనుకున్న అత్తర్ భాష అనూహ్య విజయం సాధించి కదిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కందికుంట మరోసారి బరిలో నిలిచారు. కదిరి నియోజకవర్గంలో కదిరితో పాటు తనకల్, తలుపుల, నంబులిపులికుంట, గాండ్లపెంట, నల్లచెరువు మండలాలున్నాయి. కదిరి నియోజకవర్గంలో మొత్తం 2,17,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా ముస్లింలు 46,000 మంది ఉన్నారు. రెడ్లు దాదాపు 40,000 మంది. ఆ తర్వాత బీసీలు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే వైసీపీలో రెడ్డి, టీడీపీలో బీసీల ఆధిపత్యం ఉంది. ఇక ఈసారి కొత్తగా జనసేన కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. పవన్ మేనియాతో విజయం సాధించాలని ఆ పార్టీ అంచనాలు వేసుకుంటోంది. కదిరిలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, వైసీపీ నుంచి డాక్టర్ పివి సిద్ధారెడ్డి, జనసేన కూటమి తరపున సాడగల రవికుమార్, కాంగ్రెస్ నుంచి పఠాన్ కాశిం ఖాన్ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో మొత్తం ఇక్కడ 5 పార్టీలు పోటీలో నిలిచాయి. టీడీపీ ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలం ఆధారంగా విజయం సాధించవచ్చని టీడీపీ భావిస్తోంది. అయితే టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ మేరకు అభ్యర్థికి సహకారం అందిస్తారు అనేది ఆ పార్టీ విజయావకాశాలను నిర్ణయిస్తుంది. ఇక వైసీపీ నుంచి బరిలో దిగిన పివి సిద్ధారెడ్డి తన వ్యక్తిగత బలంతో పాటు వైసీపీ క్యాడర్ జగన్ హవాపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే జనసేన కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్లు పోటీలో ఉన్నా పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం అయితే లేదు. సొంత పార్టీలోనే వర్గపోరు టీడీపీని కలవరపెడుతోంది. అయితే వైసీపీ కూడా పుంజుకోలేకపోతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీ బలంగానే ఉంది. మరి అభ్యర్థి ఏ మేరకు సానుకూలంగా మార్చుకుంటారు అనే దానిపై టీడీపీ విజయం ఆధారపడి ఉంది. ఇక జనసేన కూడా పోటీలో ఉండడంతో ఇక్కడ పోటీ హోరాహోరీగా జరగనుంది.